బాబుగారు, ఏంటి నైని? మీ ఆఫీస్ ఫైల్స్ కోసం ఇంట్లో వెతక్కండి. వాటిని కట్టి పెట్టేశాను. ఎక్కడ పెట్టావు నైని? చెప్పను. నైని, అర్జెంటుగా వెళ్ళాలని, అత్యవసరంగా మీటింగ్ పెట్టాలని, మీరు ఆఫీస్కి వెళ్తారని వాటిని ఎవరికీ కనపడకుండా పెట్టాను. ఉలిచి పాపను కూడా ఇలాగే దాచిపెట్టావా నైని? బ్రో, నువ్వు ఎవరినన్నా నేను ఫీల్ అవ్వను, కానీ వదిన అనుమానిస్తే మాత్రం బాధగా ఉంటుంది. అనుమానంతో అడగడం లేదురా, జాగ్రత్త పడాలనే చెప్తున్నాను. పసి పాపను తల్లికి దూరం చేస్తానా బాబుగారు? ఎక్కడుందో చెప్తే విక్రాంత్ అయినా తీసుకొస్తాడని చెప్తున్నాను. వదిన, మనం ఉలిచి పాప కోసం ఇంకా ఆలోచించడం అనవసరం. అదేంటి విక్రాంత్ బాబు అలా అంటారు? మనుషులే రోడ్ క్రాస్ చేయడానికి భయపడతారు. అంత రద్దీగా ఉండే ఈ సిటీ ట్రాఫిక్లో పాము పిల్ల చితికిపోయి... ఆపండి విక్రాంత్ బాబు, పొరపాటును కూడా అలా మాట్లాడకండి. దేనికైనా కాస్త టైం కావాలి. సుమనకి నచ్చ చెప్పు. అలాగే బ్రో, మీరైతే రిస్క్ తీసుకోకండి. అత్తయ్య, నా కూతురు ఎత్తుకుపోయిన వాళ్ళు దొంగలు దుర్మార్గులో కాదు, పెద్ద పుట్టమే. ఇంట్లో ఉన్నదాన్ని బయటికి తీసుకెళ్తే బయట ఉన్నదాన్ని ఇంట్లోకి తీసుకురావాలనుకుంటున్నారు. అంబా శివశంబా. అయ్యా ఎద్దులయ్యా, నువ్వు సంబంధం లేకుండా మాట్లాడద్దయ్యా. పెద్ద మాత, నేను అన్న దాంట్లో తప్పుదా ఉన్నదా?